పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 57వ కీర్తన 10వ వచనాన్ని. 57వ కీర్తన 10వ వచనాన్ని. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. చాలండి. కీర్తనకారుడైనటువంటి దావీదు చాలాసార్లు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తన హృదయంలో దాగినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అంటున్నాడు. జనములు అనంటే అనేక మంది మధ్యలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా అని అంటున్నాడు. కారణం ఏంటి అనంటే 7వ వచనంలో అంటాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు అది. కారణం ఏంటి? కీర్తనకారుడు అంటాడు, ప్రభువా, జనములలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇప్పుడే ఇందాక అక్క సాక్ష్యం చెప్పిన మాట, నా కుమార్తె జీవితంలో దేవుడు మేలు చేశాడు, ఉపకారము చేశాడు, ఊహించినటువంటి గొప్ప కార్యాలు చేశాడు అనేటువంటి విషయాన్ని తన నోట మనం వింటా ఉన్నాం. దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేవాడై ఉన్నాడు. గుర్తెరిగినటువంటి మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. దేవా, నా జీవితంలో ఈ మేలు చేశావు, ఈ ఉపకారము చేశావు, కనుక నీకు థ్యాంక్స్ అయ్యా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ మనం అందరం కూడా కూడి ఉండటానికి గల కారణం ఏంటినంటే, ఇదిగో పలానా సునీతమ్మ గారు ఇంట్లోనూ, జయరావు గారు ఇంట్లోనూ వారి కుమార్తె జీవితంలో మేలు చేశాడంట అనేటువంటి మాట ఇక్కడి నుంచి బయలు వెళ్తా ఉంది. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్తా ఉంది. దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్తా ఉంది అని అంటే ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తూ ఉంది. కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటంటే, నా హృదయం నిబ్బరముగా ఉంది కనుక, నేను మేలు పొందుకొని ఉన్నాను కనుక, నేను క్షేమంగా ఉన్నాను కనుక, నేను నా పరిస్థితులన్నిటిలో నేను గెలుపొంది ఉన్నాను కనుక, దేవా, నేను నీకు జనములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. నా హృదయంలో ఉన్నటువంటి ఆనందము నా కుటుంబంలో మాత్రమే సరిపెట్టుకొని ఆగిపోవటం భావ్యం కాదు కనుక, అనేకులకు నా జీవితంలో జరిగిన మేళ్లను నేను వివరించాలి అనే తపన, అనే ఆలోచన దావీదు హృదయంలో ఉన్నట్లుగా ఈ రాత్రి వేళ ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సంతోషమే మనమందరం కూడా కూడి ఉండటానికి కారణమైంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 69వ కీర్తనలో 30-31 వచనాలు చూద్దాం. కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. దేవునికి ఇష్టమైన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెల్లించటం. దేనికంటే అది గొప్పది అనంటే, ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడి కంటెను. అంటే మనం వధించేటువంటి అర్పణ కంటే, మనం ఇచ్చే అర్పణ కంటే, మనం చేసి మనకున్నటువంటి స్థితిని బట్టి అనేకులకు చూపించుకునే ఆర్భాటము కంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఏదైతే ఉందో అది దేవునికి ప్రీతికరమైనది, చాలా ఇష్టమైన కార్యం ఇది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను యెహోవాకు కీర్తనలతో ఆయన నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను అని అంటున్నాడు. దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాడు, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు కీర్తనకారుడు. 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం చివరి లైన్లో, కావున
యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకారమందుదురు. చాలండి. కీర్తనకారుడు అంటాడు, ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలు గల కోడి కంటెను యెహోవాకు అది ప్రీతికరము. ఏది ప్రీతికరము, ఏది ఇష్టమైనది అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించటం. దేవా, నా జీవితంలో ఈ మేలు చేసావనే ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట దేవునికి ఇష్టమైన కార్యమైంది. కనుక కీర్తనకారుడు అంటాడు, దేవా నేను నిన్ను ఘనపరుస్తానయ్యా, కీర్తనలతోనూ అనేకుల మధ్యలో నేను నిన్ను ఘనపరుస్తాను అని అంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, నన్ను ఘనపరచువారిని అదండి, ఆయన ఘనపరచాలి. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. ఘనపరచడం అని అంటే ఆయనకు అనేకుల మధ్యలో నా జీవితంలో చేసిన మేలు ఇది నా వలన కలిగినది కాదు, ఇది దేవుని వలన కలిగినది. దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు, దేవుడు నా జీవితంలో ఉపకారం చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ మేలులకు కారణం దేవుడే అనే మాట ఏదైతే ఉందో అది తప్పక దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ ఘనపరిచే కార్యాన్ని కీర్తనకారుడు అంటాడు, నేను ఆయన్ని స్తుతిస్తానయ్యా. ఎందుకనంటే నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరుస్తాను అని అన్నాడు దేవుడు. కాబట్టి ఆయనకి మనం ఏదైతే ఇస్తామో ఆయన మరలా తిరిగి అంతకంటే గొప్ప వాటిని మనకు అనుగ్రహించేవాడు. ఆయనకి మనం చెల్లించే కృతజ్ఞతను బట్టి ఆయన మన జీవితంలో గొప్ప మేలులను ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుడు అయినాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ మేలు చేశాడు? వారి జీవితంలో చేసినటువంటి మేలు, వారి జీవితంలో చేసినటువంటి ఉపకారం ఏంటి అంటే, దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆది కాండంలో దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో 26వ వచనాన్ని చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలండి. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను. 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదమనుకొనెను. చాలండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఏది మంచో, ఏది మేలో, ఏది ఉపకారమైందో, ఏది వారి జీవితాలు ఆశీర్వాదకరమైందో అది ఎరిగినటువంటి దేవుడు తప్పక వాటిని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడేవాడు ఉన్నాడు. మనం కోరుకున్నటువంటి ఆలోచన కాదు, మనం ఇష్టపడినటువంటి ఆలోచన కాదు, దేవుడే ఇష్టపడి జరిగించినటువంటి కార్యము. ఏమిటి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి ఏం చేయాలి? వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. ఆదాము హవ్వలు అనబడేవారు విడివిడిగా ఒంటరిగా ఉండటానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, వారిని విడివిడిగా ఉన్నటువంటి వారిని ఒక్కటిగా చేయడం దేవుని యొక్క ఉద్దేశమైంది. అంత మాత్రమే కాకుండా, ఒక్కటిగా చేయడం మాత్రమే కాకుండా ఆయన చేసినట్టు మరొక కార్యం ఏంటంటే, మొదటి అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలండి. ఎవరిని? వారిని అని అంటా ఉన్నాడు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఆశీర్వాదం అనేది ఇద్దరు కలిసి ఉన్న చోట తప్పక వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, దేవుని ఉద్దేశం ఏంటి అంటే, చంద్రశేఖరు ఒంటరిగా జరుగుమల్లో ఉండటం ఆయన ఉద్దేశం కాదు. ప్రవళిక ఒంటరిగా దావగూడూరులో ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని యొక్క ఇష్టం కాదు. మనం అనుకున్నటువంటి ఆలోచనలు కాదు, కానీ దేవుని ఆలోచన ప్రకారముగా తల్లిదండ్రులు అయినటువంటి వారి చేత వారు ఒక్కటిగా జతపరచబడ్డారు. దేవుని ఉద్దేశాన్ని వారు నెరవేర్చిన వారై ఉండారు. కనుక వారిద్దరు ఒకటై ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదము రావడానికి ఏం చేయాలి? ఇద్దరు కూడా ఒకటిగా జతపరచబడ్డానికి దేవుని యొక్క చిత్తాన్ని
జరిగించడానికి ఇరువురు కూడా ఇష్టపడ్డారు కనుక దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఇరువురు కూడా పెళ్ళైనటువంటి సమయంలో ఈ హంగులు, ఆర్భాటాలు, కార్యక్రమాలు, పరిస్థితులు అన్నిటి మీద దృష్టి పెట్టి కొన్నిసార్లు వాక్యాన్ని విననటువంటి పరిస్థితుల్ని మనం అక్కడ పెళ్లి సమయంలో గమనిస్తూ ఉంటాం. ఈ సమయంలో ఇరువురికి కూడా కొన్ని మాటల్ని దేవుడు జ్ఞాపకం చేయమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే సందర్భానుసారమైనటువంటి కొన్ని మాటల్ని మనం గుర్తు చేసుకోవడం ఎంతైనా మన జీవితాలకు ఆశీర్వాదకరమైంది. ఇది వారి యొక్క వివాహ వార్షికోత్సవం. అంటే సంవత్సరం అంతా కూడా, పోయిన సంవత్సరం ఇదే రోజున వారిద్దరూ ఒకటై ఉన్నటువంటి రోజుని జ్ఞాపకం చేసుకుంటూ ఇద్దరు కూడా ఈ దినాన ఈ సమయంలో దేవుని మహిమపరచడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు కనుక, దేవుని ఉద్దేశాన్ని వారు నెరవేర్చిన వారై ఉన్నారు కనుక, వారి గురించినటువంటి కొన్ని మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి కనుక ఆలోచన చేస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అటువలే స్త్రీలరా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలో అల్లుకున్నటియు, బంగారు నగలు పెట్టుకున్నటియు, వస్త్రములను ధరించుకున్నటియును, వెలుపటి అలంకారమును మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణములను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారమునుగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చాలండి. దాంపత్య జీవితంలో భార్యాభర్తల యొక్క ఇద్దరి యొక్క విధి ధర్మాలను గనక జ్ఞాపకం చేసుకోగలిగితే చాలా ఆశీర్వాదకరంగా ముందుకి కొనసాగుతుంది వారి యొక్క జీవితం. ఈ మొట్టమొదటి వార్షికోత్సవం దినోత్సవం మరలా తిరిగి పెళ్లి చేస్తున్నాడు ఏంటా అని చెప్పానని అనుకోకుండా, అసలు దేవుని వాక్యం మన గురించి ఏం చెప్తా ఉంది. ఒకవేళ పెళ్లిలో హడావుడిగా వాక్యం వినకపోతే, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, మన విధి, మన ధర్మము, మన యొక్క కర్తవ్యము, మన యొక్క ప్రయాణము ఎలా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అటువలే స్త్రీలారా, మీ స్వపురుషులకు అదండి ఏం చేయాలి? మొట్టమొదటిగా స్త్రీలకు దేవుడిస్తున్నటువంటి ఒక సూచన, దేవుడిస్తున్న ఒక సలహా ఏంటి అంటే, మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అంటే ప్రవళిక ఏం చేయాలి? చంద్రశేఖర్కి లోబడి ఉండాలి. ఇక మీరు మీ భర్తలకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుందట దాని వలన? వారిలో ఎవరైనను ఒకవేళ వాక్యమును అనుసరించి నడవకుండా వ్యతిరేకంగా ఉన్నట్లయితే, వారు భయముతో కూడిన మీరు లోబడినటువంటి విషయాన్ని బట్టి, మీరు వారితో ఉండేటువంటి ఆ మంచి ప్రవర్తనను బట్టి, వాక్యము వారికి తెలియకుండానే, అదిగో మీ యొక్క ప్రవర్తనను బట్టి, మీ యొక్క నడవడలను బట్టి రాబట్టవచ్చును. చాలండి. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి చేయాల్సినటువంటి ఒక మొట్టమొదటి పని ఏంటి అంటే, భార్యలట తమ భర్తలకు లోబడి ఉండాలట. ఆ లోబడి ఉండటాన్ని బట్టి కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టిన వారు ఉంటారు, కొంతమంది దేవుని వాక్యానికి అవిధేయంగా జీవించే వారు ఉంటారు.
కానీ వారికి వాక్యంతో పని లేదు. కానీ మీ యొక్క ప్రవర్తనను బట్టి, మీ యొక్క విధేయతను బట్టి, మీరు లోబడే తత్వాన్ని బట్టి, మీ యొక్క మంచితనాన్ని బట్టి, ఏమి వాక్యము తెలియనటువంటి మీ భర్తలు కూడా మీ సత్ప్రవర్తనను బట్టి, మీ లోబడినటువంటి విషయాన్ని బట్టి, మీ మంచితనాన్ని బట్టి మీ భర్తలను రాబట్టవచ్చును. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి అయినా సరే మనకున్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి భర్తలకు ఉన్నటువంటి మొండితనాన్ని తీసివేయడానికి అది ఒక అవకాశంగా ఉంటుంది. ఇది మొట్టమొదటి పని. ఏంటి? భర్తలకు లోబడి ఉండుట, వారి మాటలకు లోబడి ఉండుట. ఇది తమ భర్తలను దేవుని వైపు రాబట్టడానికి అది ఒక సూచనగా కనబడతాయి. రెండవది అది కాదు. రెండవది ఏమిటంటే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఒకటి లోబడి ఉండాలి. రెండవది అంటాడు మీ పవిత్ర ప్రవర్తన ఉండాలట. అపరిశుద్ధమైనది కాదు, అవిధేయమైనది కాదు, పవిత్రమైనది మన ప్రవర్తన. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన మంచిదిగా ఉన్నప్పుడు, మన నడవడిక మంచిదిగా ఉన్నప్పుడు, ఒకవేళ మొండిగా ఉన్నటువంటి భర్త కూడాట నీ వైపు తిరగడానికి, నీవు నడిచే మార్గం వైపు నడవడానికి, నీవు నమ్మిన దేవుని వైపు తిరగడానికి అవకాశంగా కనబడుతుందట. రెండవది మన ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలి అని అంటా ఉన్నాయి. ఒకటి లోబడాలి, రెండవది పవిత్ర ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే భర్తను దేవుని వైపు త్రిప్పడానికి, భర్తను చక్కటి మార్గంలో నడిపించడానికి అది ఒక మార్గం అయ్యింది. మూడవది ఏంటి అంటే, అక్కడే అంటాడు కదా 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయం కలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. సాధువైనట్టు మృదువైనట్టు, ఇలాంటి అలంకారం ఉండాలట. కొన్ని అలంకారాలు ఉన్నాయి. ఏమున్నాయి? 3వ వచనంలో, జడలు అన్నుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములను ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా. అంటే వాటి మీద మాత్రమే దృష్టి కాదు, అవి మాత్రమే మన కుటుంబాన్ని కట్టు. పై కనబడేటువంటి అలంకారాలు అయితే ఉన్నాయో, జడలనుకొనుటయు, నగలు పెట్టుకున్నట్టు, వస్త్రాలను ధరించుకున్నట్టు, వీటిని మాత్రమే చూపించుకుంటా భర్తల్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి అవి మాత్రమే మన ఆలోచనలను, మన యొక్క ఉద్దేశాలను నెరవేర్చవు అని అంటున్నాడు. మరి ఏముండాలట? సాధువైనట్టు మృదువైనట్టు గుణమనేటువంటి అక్షయ అలంకారాన్ని, అదండి లోపల కనబడినటువంటి స్వభావం ఏదైతే ఉందో, సాధువైనట్టు మృదువైనట్టు, చాలా సున్నితంగా మనం ప్రవర్తించే ప్రవర్తన ఏదైతే ఉందో, ఇలాంటి అలంకారం ఏదైతే ఉందో, తప్పక భర్తను తమ మార్గంలో నడిపించుకోవడానికి అది చాలా అవకాశంగా కనబడుతుంది. దేవుడు ఇస్తున్నటువంటి కుటుంబ దాంపత్య జీవితమును ఆశీర్వాదకరముగా ముందుకు కొనసాగించడానికి దేవుడు ఇస్తున్నటువంటి సూచన. ఇవి మనుషుల మాటలు కాదు. నువ్వేం తగ్గద్దో, నువ్వు అలాగే ఉండు అని చెప్పానని మనుషులు మనం ప్రోత్సహిస్తారు. అవి కాదు. దేవుడు అంటుంది ఏం తెలుసా? సాధువైనట్టు మృదువైనట్టు. మనుషుల మాటలకు వ్యతిరేకంగా దేవుని మాటలు వినబడతా ఉంటాయి. కొన్ని విషయాల్లో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందనంటే, మనకి ఇప్పుడు చదివినటువంటి మాటలన్నింటినీ కూడా మనం చూసుకుంటే దేవుడు అంటాడు లోబడు అని అంటాడు. లోకం అంటుంది నువ్వే మాత్రం కూడా లోబడద్దు అని అంటుంది. రెండవది ఏమంటాడు?
మీరు పవిత్ర ప్రవర్తనను చూచి అని అంటా ఉన్నాడు. మూడవది అంటాడు సాధువైనట్టు మృదువైనట్టు అనేటువంటి అక్షయ అలంకారాన్ని మీరు ధరించుకోవాలని అంటున్నాడు. వాక్యము చెప్తున్నటువంటి మాట ప్రకారముగా కనుక మన యొక్క దాంపత్య జీవితం కనుక మనం కొనసాగించగలిగితే దీవెనకరముగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. ఇది స్త్రీలకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక సూచన. రెండవది ఏమంటాడు? దానికి 7వ వచనంలో అంటాడు, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని. చాలండి. ఏం చేయాలి? భార్య అసలుకి ఏమయ్యిందో అర్థం చేసుకోవాలి. భర్త దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా కొనసాగడానికి అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని. నీకేం తెలియదు, నీ కూసో అని అంటాం కాదు. అది కాదు మన జ్ఞానాన్ని తెలిపేది. జీవం అనే కృపావరంలో వారు కూడా మనతో పాటు పాలి భాగస్తులై ఉన్నారు. ఆమెను కోస్తే రక్తం వస్తుందా రాదా? మరి నన్ను కోస్తే వాళ్ళకొకటి వచ్చి నాకు ఒకటి వస్తుందా? మరి ఏం చేయాలి? ఆమె కూడా నాతో పాలి భాగస్తురాలు. కాబట్టి తక్కువ చేసి చులకన చేసి హీనపరిచి మాట్లాడి జీవితమును పాడు చేసుకోవద్దు అని అంటున్నాడు దేవుడు. జీవం అనేటువంటి కృపావరములో నీవు నేను జీవిస్తూ ఉన్నామనంటే, చెల్లించగలుగుతూ ఉన్నామంటే, బ్రతకగలుగుతూ ఉన్నామనంటే ఈ కృపావరం ఏదైతే ఉందో జీవిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలో నువ్వు ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే నీతో పాటు కూడా ఆమె కూడా పాలిభాగస్తురాలై ఉంది. నువ్వు బ్రతికినట్టే ఆమె కూడా బ్రతుకుతా ఉంది. నీకు బాధ ఉన్నట్టే ఆమెకు కూడా బాధ ఉంది. నీకు కన్నీరు గారినట్టే ఆమె కూడా కన్నీరు గారుతుంది. నీకు హృదయం ఉన్నట్టే ఆమెకు కూడా హృదయం ఉంది. నువ్వేమో ఒకలాగా ఆమెమో మరొకలాగా లేదు. కష్టపెట్టి బాధ పెట్టి కన్నీరు గార్చేటట్టుగా హీనపరిచి భార్యను తక్కువగా చూసేటువంటి ఆ ఆలోచనను దేవుడు అంటాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జీవం అనేటువంటి కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఉండాలట. అది తెలుసుకోవాలి. అయ్యో ఒక మాట అంటే బాధపడుతుందేమో, కృంగిపోతుందేమో, నా పాటికి నేను అనేసి పక్కపోవడం కాదు. ఏం చేయాలా? చంద్రశేఖర్ తన భార్యను, తన యొక్క హృదయాన్ని తెలుసుకొని నాతో పాటు పాలిభాగస్తురాలు అని గుర్తెరిగి తన్ను చక్కగా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట రెండవది ఏమిటంటే ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలట. బలహీనమైన ఘటము. ఎందుకు? పురుషులతో పాటు సమానముగా వారు అన్ని పనులు చేయలేరు, అన్నిట్లో ఒక అడుగు ముందుకి రాలేరు. కానీ దేవుడిచ్చినటువంటి విధి ధర్మాన్ని బట్టి ఆమె బలహీనమైన ఘటమని ఎరగాలి, ముందు తెలుసుకోవాలి. ఇదిగో ఈ మాట అంటే ఆమె బాధపడుతుందేమో, కృంగిపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆమె బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను ఏం చేయాలట? సన్మానించాలట, ఘనపరచాలి, గౌరవించాలి, ఉప్పొంగ చేయాలి. ఏమనాలి? ఆమెకి ఏదో ఒక మాట, ఆమెను బలపరిచేటువంటి మాట మాట్లాడి ఆమెను ఏదో ఒక విధంగా బలపరిచేటువంటి ఆ కుటుంబము తప్పక దీవెనకరంగా ఉంటుంది. దాన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బలహీనమైన ఘట్టమని ఎరిగి సన్మానించాలి. ప్రవళకాన్ని ఏం చేయాలి? నీకేం పర్వాలేదు, నేనున్నాను అని ఆమెను ధైర్యపరచాలి. ఈ రాత్రి వేళ వింటున్నటువంటి నీవు నేనైనా దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రయాణించగలిగితే తప్పక కుటుంబము క్షేమముగా ఉంటుంది. కాబట్టి రెండవ మాట పురుషులకు చెప్తున్న మాట ఏమిటంటే, ఒకటి ఆయన అంటాడు జీవం అనేటువంటి కృపావరణములో
మీ భార్యలు మీతో పాటు పాలుభాగస్తులు అయి ఉన్నారు. ఇద్దరు కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని ఎరిగి ఉండాలి. రెండవది ఆయన అంటాడు, ఆమె ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి సన్మానించాలట, గణపరచాలి, ఏదో ఒక మాట చేత ఆమెను ధైర్యపరచాలి. మూడవది అంటాడు, ఏమంటాడు, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము. అదండి జ్ఞానము చొప్పున, జ్ఞానము చొప్పున. జ్ఞానం ఉండాలి. కాపురం చేయాలంటే ఏముండాలట? జ్ఞానం ఉండాలట. అజ్ఞానంగా కాపురం చేస్తే ఏమైపోద్ది? చికాకులు అయిపోద్ది. భర్త జ్ఞానంగా ఆలోచన చేయాలట. ఏమంటాడు ఇక్కడ? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు. ఒకవేళ మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారైతే, ఆ భయభక్తులు కలిగినటువంటి మీ భక్తి జీవితానికి ఆటంకంగా లేకుండా ఉండటానికి, అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, మీరు చేసేటువంటి ప్రార్థన, మీరు చేసేటువంటి భక్తి జీవితమునకు ఆటంకంగానో అభ్యంతరంగానో ఉండకుండా ఉండునట్లు ఏం చేయాలి? జ్ఞానము చొప్పున. అదండి ప్రార్థనకు వస్తున్నప్పుడు భర్త ఆటంకము చెప్పకుండా ఉండునట్లుగా ఏ విధంగా కాపురం చేయాలో ఆ విధంగా మెలకువగా కాపురం చేయమంటున్నాడు. జ్ఞానం చొప్పున కాపురం చేయమంటా ఉన్నాడు. అంటే దేవుని వాక్యం ఎంత సుస్పష్టంగా ఒక మనిషిని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఎంత జ్ఞానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనుషుల మాటలు ఒకవేళ మనల్ని తప్పుదోవ పట్టిస్తాయేమో కానీ దేవుని మాటలు మనల్ని సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తాయి. కాబట్టి పురుషుడు ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, జ్ఞానము చొప్పున కాపురాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలను ఇంత జాగ్రత్తగా దేవుడు సువివరంగా వివరించాడు? ఎందుకు ఇంత దాంపత్య జీవితానికి ఇంత ఆయన ప్రయారిటీ ఇచ్చాడు, ఇంత ప్రాధాన్యతనిచ్చాడు అనంటే, ఆయన అంటాడు, వివాహం అన్నది అన్ని విషయాలలో ఘనమైనదట. ఘనమైన కార్యాన్ని దేవుడు ఘనముగా జరిగించాలి అని అంటే ఇలాంటి సూచనలు దేవుడు భార్యాభర్తలకి ఇద్దరికి కూడా పెట్టి సరైనటువంటి మార్గంలోకి నడిపించడానికి ఆయన ఇష్టపడేవాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ కూడినటువంటి నీతోటి, నాతోటి, అలాగే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి ఈ దాంపత్య జీవితాన్ని బట్టి చంద్రశేఖర్ అలాగే ప్రవళిక వారి జీవితంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఏ విషయాల్లో ఒకవేళ మనం సరిచేయబడాలో, ఏ విషయాల్లో మనం క్రమపరచబడాలో, ఏ విషయాల్లో మనము దేవునికి విధేయులుగా ఉండటానికి ఆ మాటలు ఉపయోగపడతాయో వాటిని మనం కనుక అర్థం చేసుకోగలిగితే, అవి మన జీవితాలకు అప్లై చేసుకోగలిగితే తప్పక ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగలుగుతా. దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంత మాత్రమే కాకుండా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కనుక ఆ ఘనమైనటువంటి కార్యాన్ని జరిగించినటువంటి ఆ గొప్ప దేవుడు, ఆదాము హవ్వలు ఇరువురు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగినటువంటి ఆ దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలాగుంటుంది? 127వ కీర్తనలో 127వ కీర్తన యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయ వారి మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు. అదండి దేవుడు వారిని ఆశీర్వదించును. ఎలా ఆశీర్వదించాడు? గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. దేవుడిచ్చే బహుమానం. అది మనుషులు కోరుకుంటే వచ్చింది కాదు, మనుషులు కావాలనుకుంటే ఇచ్చింది కాదు. దేవుడే స్వయాన వారిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించబడిన తర్వాత హవ్వ పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే 4వ అధ్యాయం ఆదికాండంలో,
ఆదికాండం 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూరుని కని యెహోవా దయ వలన, చాలండి, ఎవరి వలన? యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. ప్రారంభంలో ఆదాము హవ్వలు కూడినప్పుడు వారికి దేవుడిచ్చిన బహుమానమై ఉన్నటువంటి కయ్యూరును బట్టి తల్లి అంటున్న మాట ఏమిటి అంటే, నేను యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. దేవుని దయ లేకపోతే మరొక మనిషి మన నుండి బయటికి రాలేడు. మన వల్ల సాధ్యం కాదండి. వచ్చినందువలన మనమేం గొప్పవారం వీరులం కాదు, రాని వారేమి తక్కువ చేసి మాట్లాడడానికి కాదు. కానీ యెహోవా దయ వలన మాత్రమే కార్యాలు జరుగుతాయి. యెహోవా దయ వలన మాత్రమే గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. ఈ బహుమానాన్ని బట్టి తల్లి అయినటువంటి హవ్వ అంటూ ఉంది, నేను యెహోవా దయ వలన పొందుకున్నాను, నా గొప్పతనం కాదు. దేవుడు వారిని ఆశీర్వదించాడు గనుక, ఆ ఆశీర్వాదం వారి మీద నిలిచి ఉంది కనుక, ఆ నిలిచినటువంటి ఆశీర్వాదము గర్భఫలముగా హవ్వ గర్భము నుండి బయటకు వచ్చింది కనుక హవ్వ అంటున్న మాట ఏమిటంటే, నేను యెహోవా వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నా. ఈరోజు నా చేతిలో కుమారుడు ఉన్నాడు అని అంటే అది యెహోవా దయ వలనే అని అంటా ఉన్నారు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 33వ ఆదికాండంలో 5వ వచనంలో ఒక మాట అంటాడు. 33వ అధ్యాయము 5వ వచనంలో, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. చాలండి. ఏమంటాడు? ఏశావు అడుగుతున్నాడు, తన తమ్ముడైనటువంటి యాకోబుని అడుగుతా ఉన్నాడు, అయ్యా యాకోబు, చాలా సంవత్సరాలు అవుతుంది నిన్ను చూసి, ఏదో కోపతాపం మీద నీవు దూరదేశం వెళ్ళిపోయావు, నేనేమో ఇక్కడ ఉండిపోయాను, ఇది ఈ పిల్లలందరూ ఎవరు అని అంటా ఉంటే యాకోబు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. ఏమంటాడు? నా గొప్పతనం కలిగింది కాదు, లేదా నా బలం వలన కలిగింది కాదు, నాకున్నటువంటి ఆస్తిపాస్తుల వలన కలిగింది కాదు, నా పేరు ప్రఖ్యాతులను బట్టి కలిగింది కాదు, వీరు దేవుడిని సేవకునికి దయచేసిన పిల్లలు. ఎవరు దయచేయాలి? దేవుడు దయచేయాలి. హవ్వ ఏమంటా ఉంది? యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను. అంటే బిడ్డలు మన చేతులకు రావాలి అంటే, బిడ్డలు మన ఒళ్ళో ఉండాలి అంటే, గర్భఫలము మనకు రావాలి అంటే, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. హవ్వ అంటా ఉంది, నేను యెహోవా దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను. యాకోబు అంటున్నాడు, ఇదిగో నీ సేవకునికి ఇదిగో దేవుడు దయచేసిన పిల్లలు. చూసారా, జ్ఞానం కలిగినటువంటి వారు గుర్తించినటువంటి సత్యం ఏంటంటే, బిడ్డలు మన గొప్పతనాన్ని బట్టి కలిగేవారు కాదు, దేవుడిచ్చినట్టు బహుమానాలు అవి. కాబట్టి ప్రవళిక అలాగే చంద్రశేఖరు ఇద్దరి యొక్క గొప్పతనాన్ని బట్టి కలిగినటువంటి బహుమానం కాదు అది. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా ఆశీర్వదించాడు? కుమార్తె ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వన్నట్లుగా నేను ఒక కుమార్తెను సంపాదించుకున్నాను. ఎవరి వలన? చంద్రశేఖర్ వలన కాదు. ఎవరి వలన? దేవుని వలన. హవ్వ గుర్తించినట్లుగా, దేవుడు దయచేసిన పిల్లలని యాకోబు గుర్తించినట్లుగా, ఈ రాత్రి వేళ
వారి చేతిలో ఉన్నటువంటి ఆ పాప ఎవరు దయచేసిన పిల్లలు? దేవుడు దయచేసిన పిల్లలు. కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉన్నాం. దేవా, ఈ పాప నీవిచ్చిన బహుమానమేనయ్యా. గర్భఫలం యెహోవా అనుగ్రహించిన బహుమానం. కాబట్టి దేవుడిచ్చాడు బహుమానాన్ని తిరిగి దేవుని యొద్దకు తీసుకుని వచ్చి, దేవా నీవిచ్చినటువంటి బిడ్డలను ఆయనకి చూపిస్తే ఎంత ఆనందిస్తాడు. ప్రవళిక కనినప్పుడు ఆ పాపను తీసుకెళ్ళి చంద్రశేఖర్ చేతులు పెడితే ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషపడతాడు, ఎంత మురిసిపోతాడు. అంటే తండ్రిగా ఆ బిడ్డ తన చేతుల్లోకి వచ్చినప్పుడు నవమాసాలు మోసినటువంటి ఆ దినాలన్నిటి జ్ఞాపకం చేసుకుంటూ బయటకు వచ్చిన తర్వాత, ఆ బిడ్డ చేతుల్లోకి వచ్చిన తర్వాత తండ్రిగా చంద్రశేఖర్ ఒకవేళ కన్నీటి పర్యంతమై ఉంటాడేమో, సంతోషపడి ఉంటాడేమో, భావోద్రేకానికి గురై ఉంటాడేమో. ఒకవేళ నాయనమ్మగా తల్లిగారు కావచ్చు, లేదా అమ్మమ్మగా తల్లిగారు కావచ్చు, లేదా బాబాయిలుగానో లేకపోతే కుటుంబ సభ్యులుగా ఎవరి ఆనందాన్ని బట్టి వారు ఆ బిడ్డను చూసుకుని ఎంతో మురిసిపోయి ఉండొచ్చేమో. మరి సంవత్సరం అంతా కాపాడి దేవుడిచ్చినటువంటి రూపము, దేవుడిచ్చినటువంటి బహుమానము, దేవుడు దయచేసినటువంటి పిల్లగా పరిగణించబడుతున్నాడు ఆ పాపను. దేవా, ఈ పాపను నువ్వు ఇచ్చేవయ్యా అని కనుక దేవుని సన్నిధిలో చెప్పే సాక్ష్యం ఏదైతే ఉందో అది దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారి దాంపత్య జీవితాన్ని సంవత్సరం అంతా కాపాడబడ్డం మాత్రమే కాదు, ఆ సంవత్సరం అంతటిలో కూడా వారికి ఒక పాపనిచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదమును బట్టి దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ నువ్వు ఏది కలిగి ఉన్నావో, నువ్వు ఏది సంపాదించుకున్నావో, ఆ సంపాదించుకున్న దాన్ని దేవుని చేతుల్లో పెట్టి దేవునికి అప్పగించి, దేవా ఇది నువ్వు ఇచ్చావయ్యా అని కనుక ఆయనకి కనుక అప్పగించగలిగితే తప్పక తండ్రి సంతోషిస్తాడు, తప్పక తండ్రి ఆనందిస్తాడు. రాత్రి వేళ దేవుడు నీకు నాకు మనందరికీ దేవుడు తెలియపరుస్తున్న సత్యం ఏంటంటే, భక్తుడైన దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. జనములలో నేను నిన్ను కీర్తిస్తానయ్యా అని అంటూ ఉన్నాడు. ఎందుకనంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఆయనకి ప్రీతికరమైనదట, ఆయనకి ఇష్టకరమైనది. ఈ రాత్రి వేళ ఈ కుటుంబము దేవుని చేతుల్లో ఆ బిడ్డను పెడుతూ, అలాగే వారి కుటుంబ వ్యవస్థను దేవుని చేతుల్లో పెట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఈ స్థలమందు, ఈ సమయమందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.